రోమాపత్రిక 4:25 ఒకసారి చదవండి. 4:25. వినాలి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య సారాంశం మాకు తెలియచేసి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, యేసుక్రీస్తు ప్రభువారు మనము ముందు చెప్పుకున్న సందేశంలో దావీదు మహారాజు దేవుని దగ్గర కనిపెడుతూ, సహనం కలిగి కనిపెడుతూ, ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, బలులు కోరువాడవు కాదు, బలులు కోరితే నేను అర్పించేవాడను అంటూ దావీదు మహారాజు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ బలులు అర్పించేది ఎవరు అంటే, మనుషుల యొక్క బలులు, మనుషులు అర్పించే బలుల వల్ల పాపక్షమాపణ కలుగదు. కానీ ఒక్కసారే బలి అయ్యాడు. ఎవరు ఒక్కసారి బలి అయిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకేసారి బలి అయ్యాడు. ఎవరి కోసము? మానవ జాతి కొరకు అనేసరికి చాలాసార్లు ఏం చేస్తారంటే, ఎవరికోలే నా పక్క వాళ్ళకి అనుకుంటారు. మన పక్క వాళ్ళకి తర్వాత విషయం, మన పక్క వాళ్ళతో సైతం మన కొరకు, నా కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన బలియాగమయ్యాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా మార్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు అనే బండ మీద నిలబెట్టడానికి, క్రీస్తు మీద ఒక సంఘముగా కట్టడానికి యేసు క్రీస్తు ప్రభువారు మన మీద ఉన్నటువంటి నేరాలన్నీ ఆయన మీద మోసుకొని ఆయన అప్పగించబడి నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభు చెబుతూ, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందు అంటూ అక్కడేమన్నాడంటే, అంత్యదినములో వారు లేపబడుదురు అనుంది. ఎక్కడా? యోహాను సువార్త 6:54 వచనంలో. అక్కడ అంత్యదినములో లేపబడతారు. ఎవరు లేపబడతారంటే, యేసు ప్రభు శరీరం తిని, యేసు ప్రభు రక్తం త్రాగి, యేసుకు సాక్షిగా ఉన్నవాళ్ళు, యేసును వారిలో ఇముడ్చుకున్న వారు, యేసులో ఇమిడిపోయిన వారు, యేసులో నీలమైపోయిన వారు. చాలామంది పాట పాడతారు, నీలమైపోదాము నా యేసుతో విలీనమైపోదాము మన యేసులో అంటారు. నీలమైపోదాము, ఏకమైపోదాము, ఎగిరిపోదాము అంటారు. కానీ అసలు క్రీస్తులో నువ్వు ఉన్నావా? నువ్వు క్రీస్తులో నీలమైపోయావా? ఏమండి, ఏకమై నీలమై ఎగిరిపోదామంటారు. మంచిదే ఎగిరిపోవటం. ఎప్పుడు ఎగిరిపోతావంటే, యేసుతో మిళితమైపోతే, యేసుతో నీలమైపోతే, యేసులో కలిసిపోయినప్పుడే కానీ యేసులో కలవకుండా ఎవరు వెళ్ళలేరు. కాబట్టి యేసు ప్రభువారు మన కొరకు ఏం చేశారు తెలుసా? మనల్ని నీతిమంతులను చేయటానికి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అని రాయబడింది లేఖనములో. ఏమండి, ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఎలాగా భూలోకానికి వచ్చాడు అంటే, మరొకసారి 40వ కీర్తనలోకి వెళ్దామా? 40వ కీర్తనలోకి వచ్చేయండి. మనం చదువుకున్నటువంటి మెయిన్ వాక్యంలో 40వ కీర్తనలో మన కొన్ని విషయాలు చదువుకున్నాం. అక్కడ ఒక మాట మనం చూస్తే 6వ వచనం చదువుకున్నాం కదా. 6వ వచనంలో, 40వ కీర్తన 6వ వచనంలో, బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దాన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు వినాలి, అప్పుడు ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? అప్పుడు
పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలో ఉన్నది. చాలు చాలు చాలు, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో ఉంచుకున్నానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎవరు ఈ పుస్తకము చుట్టలో రాయబడిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పుస్తకము చుట్టలో రాయబడ్డారు. ఆయన ఏమని రాయబడ్డారంటే ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన మీ కొరకు చనిపోతాడు, ఆయన మీ బలహీనతలను, మీ పాప క్షమాపణ కొరకు ఆయన మరణిస్తాడు అని ఎక్కడ రాయబడింది అంటే పెద్ద ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో అక్కడ చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ వచనమంతా అదే. ఏది? 53వ వచనమంతా, 53వ అధ్యాయం అంతా అదే విషయాలు రాయబడ్డాయి. చూడండి ఒక్క మాట 6వ వచనం చదవండి. 6వ వచనములో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునందడు, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఎందుకు అంటే మన అపరాధములు ఆయన మీద వేసుకున్నాడు, మన దోషములు ఆయన మీద వేసుకున్నాడు, మన పాపములను ఆయన భరించి మనలను ఇడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో మన మీద ఉన్నటువంటి నేరపత్రాలన్నీ ఆయన ఎత్తివేసి ఎటువంటి నేరం లేకుండా కలువరి శిలువకు దిగొట్టినటువంటి దేవుడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పుస్తకపు చుట్టలో చుట్టబడిన ప్రకారము అంటే ఆనాడు ఒక పుస్తకపు చుట్టలో చుట్టబడి ఆ చుట్టబడినటువంటి ఆ ప్రవచనాలను ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనమే దావీదు కావచ్చు, యెషయా కావచ్చు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేర్పు ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, అందులో ఒక మాట కనపడుతుంది. చదవండి త్వరగా. ఎందుకనగా, వినండి చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరో తెలుసు అసలు ఈరోజు క్రైస్తవుడు ఎవడో చాలామందికి తెలియదు, వాళ్ళకే తెలియదు. అసలు ఈరోజు తప్పిపోవటానికి కారణం ఏంటి తెలుసా? బలహీన పడటానికి కారణం ఏంటి తెలుసా? మేమేమై ఉన్నామో తెలియక, వారు ఏమై ఉన్నారో తెలుసుకోక, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తుని ధరించుకున్న వారు ఏమై ఉన్నారో తెలుసుకోక చాలామంది బలహీన పడుతున్నారు. చదవండి అక్కడ పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపపు ముద్దగా మార్చాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని. లేకపోతే నీ పాపాలు ఎవరు తీసేస్తారు? ఏమండి? తలస్తే పాపము, ఆలోచిస్తే పాపము, చూస్తే పాపము. అనండి ఉదయం లేచి సాయంత్రం ప్రయాణం చేస్తే లోకమంతా పాపమే. మనసులో దాచుకుంటారు, నేనేం చేయలేదు అనుకుంటారు. కానీ ఎన్ని పాప తలంపులు వస్తాయో. వీటన్నిటికి కారణం ఎవరు? ఈ లోకనాథుడు. వీటన్నిటిని ఎవరు తీసేస్తారు? తీసేసే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసు ప్రభు. ఆయన పాపాలన్నీ తీసివేసి కొట్టివేసి నిన్ను పరిశుద్ధపరిచి దేవుని నీతి నీవే అగునట్లు. నువ్వు దేవుని నీతి, నీవు నీ సొత్తు కాదు. నువ్వు పొరపడుతున్నావు. నువ్వు దేవుని నీతి. దేవుని నీతి ఏం చేస్తా చెప్పండి? ఎక్కడ అవినీతి ఉందో దాన్ని నిర్మూలన చేయటానికి దేవుని నీతి అక్కడికి ప్రవేశిస్తుంటుంది.
మన ఇంట్లో మనం కూర్చుంటే పని చేస్తామా? చేయలేమే. చాలామందికి క్రైస్తవ ప్రోగ్రాంలు ఎరితనం కనపడతాయి. ఎందుకు ఎంత ఖర్చు పెడతారు, ఎందుకు అందరికి భోజనం పెడతారు, గొప్పల కోసము అంటుంటారు కొంతమంది అజ్ఞానంగా ఉన్నవారు. కానే కాదు, ఇది దేవుని నీతి. యేసు ఇలా చేస్తాడు, నేను ఆయన నీతి కాబట్టి ఇలా చేస్తున్నాను రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దేవుని నీతి, హల్లెలూయా, ఆ నీతిని నెరవేర్చవలసింది నీవేనండి. ఆ నీతిని నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. కనుక మరొక మాటను చూస్తే చూడండి, అక్కడ మొదటి పత్రికలో కూడా 15వ అధ్యాయము 45వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రికల 15వ అధ్యాయంలో మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. మొదటి మనిషి పాపము తెచ్చిపెట్టిన మనిషి, ఆజ్ఞ అతిక్రమము చేసిన మనిషి. ఆయన జీవించే మనిషి, ఆయన జీవించే మనిషి. కానీ కడపటి ఆదాము ఎవరంట? జీవింపచేయవాడు, నీతిని రుజువు చేయవాడు, ప్రయాణం చేపించేవాడు, బ్రతికించేవాడు, జీవింపచేసేవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, మనము మెయిన్ వాక్యం ధ్యానం చేశాం కదా, సహనముతో కనిపెట్టానని. ఎందుకు కనిపెట్టాడంటే ఈయన ఇంత గొప్ప దేవుడని దావీదు ప్రవచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దైవజనమా, యేసు ప్రభువారు నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి దేవుని నీతి యగునట్లు, దేవుని పరిశుద్ధత తగునట్లు, దేవుని ప్రత్యక్షపరచటానికి, దేవుని అనేకులకు మన ప్రవర్తన ద్వారా చూపించటానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నుకున్నాడు, వాడుకుంటున్నాడు. ఆయన వాడుకుండే పాత్రగా మనందరము ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. దేవుని దీవెనలు మీరందరూ పొందాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడి మళ్ళీ దీవించును గాక. ప్రార్థన చేద్దాము. ఆశీర్వాదాలతో కార్యక్రమం ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ